నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ మన వి పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. ఇది మన 19వ ఎపిసోడ్ అండి. మనం మన వి పాడ్కాస్ట్ ఏంటంటే పురాతన జ్ఞానాలు ప్రతిధ్వనించే చోటు కదా, మన ఇతిహాసాల పాడ్కాస్ట్. సో ఈరోజు మనము బకాసురుడు చనిపోయిన తర్వాత కథ తెలుసుకుందామండి. కిందటి ఎపిసోడ్లో బకాసురుడు చనిపోయినంత వరకు తెలుసుకున్నాం కదా, అక్కడి నుంచి తెలుసుకుందాం. సో అక్కడ ప్రజలు ఏంటంటే, ఆ గ్రామ ప్రజలందరూ పెద్ద పండుగను చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఆ పండుగలో ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే బ్రాహ్మణులను భక్తి శ్రద్ధలతో పూజించడము అండ్ వాళ్ళకి దాన ధర్మాలు చేయడం. సో ఇదంతా చాలా చక్కగా జరిగిపోతుంది. అండ్ పాండవులు వారికి ఆశ్రమించిన బ్రాహ్మణుడి దగ్గరే ఆతిథ్యం స్వీకరిస్తూ అక్కడే ఉంటారన్నట్టు. ఇంక వారి జీవితం చాలా నిశ్శబ్దంగా నియమబద్ధంగా సాగుతూ వస్తుంది. ఎక్కువ సమయం వాళ్ళు ఏం చేస్తారంటే వేదాలు చదవడం, ధర్మం పాటించడం, ఆత్మ నియంత్రణతో జీవించడం, ఇవి ప్రధాన కార్యకలాపాలుగా పెట్టుకుని ఉంటూ ఉంటారు పాండవులు అక్కడ. కొంతకాలం గడిచిన తర్వాత ఏమవుతుందంటే మరొక బ్రాహ్మణుడు అదే ఇంటికి మళ్ళీ అతిథిగా వస్తాడు. అతడు చాలా దేశాలు తిరిగి అనేక అనుభవాలు పొందిన జ్ఞానవంతుడు. అంటే మనకి ఇప్పట్లో లా కాదు కదండి, అప్పుడు టీవీలు పెద్దగా ఉండేవి కాదు, అంటే ఉండేవి కాదు కదా. సో వాళ్ళది ఏంటంటే జ్ఞానం ఎలా ఉండేదంటే, ఎవరైనా దేశాలన్నీ తిరిగి ప్లేసెస్ అన్ని తిరిగి అక్కడ విషయాలు చెప్తూ ఉంటే వాళ్ళు అలా తెలుసుకునేవారు అన్నట్టు. సో ఒక రోజు ఏం చేస్తుందంటే కుంతీదేవి తన కుమారులందరితో కలిసి ఎంతో వినయంగా బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతుంది: మీరు ఎన్నో దేశాలు తిరిగారు కదా, మీరు అక్కడ ప్రజల గురించి, వారి ఆచార వ్యవహారాల గురించి, మీరు చూసిన విశేషమైన సంఘటనల గురించి మాకు చెప్పగలుగుతారా అని అడుగుతుంది అన్నట్టు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఎంతో ఆనందంగా అంగీకరిస్తాడు. అతడు వివిధ రాజ్యాల గురించి, అక్కడ ప్రజల గురించి, వారి విధి విధానాల గురించి, సాంప్రదాయాల గురించి అన్ని చెప్తాడు చక్కగా. చివరికి అతను ఒక అద్భుతమైన కథను చెప్పడం మొదలు పెడతాడండి. అదేంటంటే మన రాజు ద్రుపదుడికి జన్మించిన సంతానం గురించి. మీకు అంటే ద్రుపదుడు ఐడియా ముందటి ఎపిసోడ్లో కొంచెం ఉందనుకుంటాను ఐడియా. అదేంటంటే మనం అప్పుడు చెప్పాం కదా, ద్రోణాచార్యుడు గురించి చెప్పాం కదా, ద్రోణుడు ద్రుపదుడు అని చెప్పేసి. అదే సో రాజ్యం ఇస్తాడు కదా, అప్పుడు ద్రుపదుడికి సగం రాజ్యం ఇస్తాడు, ఫ్రెండ్ అని చెప్పి బలవంతంగా ఒప్పిస్తారు, అలా జరుగుతుంది. సో వారి అంటే ద్రుపదుడి పిల్లల గురించి తెలుసుకోవాలని చెప్పి వీరికి ఆసక్తి ఎక్కువ కలుగుతుంది అప్పుడు కుంతీదేవికి పాండవులకి. ఆ ఆసక్తి గమనించిన బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే పూర్తిగా ఇలా వివరిస్తూ ఉంటాడు మన ద్రుపదుడి గురించి. చాలా కాలం క్రితం పాంచాల రాజైన ద్రుపదుడు ద్రోణాచార్యుడి చేత ఓడించబడి బంధింపబడ్డాడు. ఆ సమయంలో అతడిని ద్రోణుడు తన ముందు నిలబెట్టి, నువ్వు నా మిత్రుడు అని ప్రకటించు అని బలవంతం చేస్తాడు. సో తను అలా ప్రకటించేసి సగం రాజ్యం తీసుకుంటాడు. బట్ తనకు అవమానంగా ఉంటుంది అన్నట్టు. అవమానమైన మనసుతో ద్రుపదుడు అలా ప్రకటించాల్సి వస్తుంది. అండ్ తర్వాత అతన్ని విడుదల చేసిన అవమానం మాత్రం అతని హృదయంలో అలాగే ఉంది. అందుకే పగలు రాత్రి అని తేడా లేకుండా అదే విషయం ఆలోచిస్తూ అతను ఏమనుకుంటాడంటే, అప్పటి వరకు తనకు సంతానం కూడా ఉండదు ద్రుపదుడికి. అయితే మన ద్రోణాచార్యుని మీద గెలిచే సంతానం నాకు కావాలి అని చాలా గట్టిగా నిర్ణయించుకుంటాడు. ఓడించగలిగే శక్తివంతమైన కుమారుడు ఉండాలని. సో సాధారణ యోధులతో ద్రోణుని ఓడించడం అసాధ్యం అనేది అతనికి బాగా తెలుసు. అందుకే అతడు ఏం చేస్తాడంటే అనేక దేశాలు తిరుగుతూ మహర్షుల ఆశ్రమాలను సందర్శిస్తూ శక్తివంతమైన బ్రాహ్మణుని కోసం వెతుకుతుంటాడు. ఒకరోజు గంగా యమున నదుల తీరానికి సమీపంలో ఉన్న ఒక ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ యాజుడు మరియు ఉపయాజుడు అని ఇద్దరు సోదర మహర్షులు నివసిస్తూ ఉంటారు. వారిద్దరు గొప్ప వేద పండితులండి. మహాయజ్ఞాలు నిర్వహించగల శక్తి కూడా కలవారు వాళ్ళు. అయితే వారిలో చిన్నవాడైన ఉపయాజుడు ఆధ్యాత్మికంగా మరింత ఉన్నతుడని ద్రుపదుడికి అర్థమవుతుంది. అందుకే అతడు ఉపయాజుడిని ఎంతో భక్తితో సేవిస్తూ ఉంటాడు. ఎంతో వినయంగా రాజ్యంలోని సౌఖ్యాలన్నిటినీ కూడా అతడికి సమర్పిస్తాడు. అండ్ ఒక రోజు ద్రుపదుడితో ఇలా ప్రార్థిస్తాడు అన్నట్టు: ఓ మహాబ్రాహ్మణ, ద్రోణుడిని సంహరించగల కుమారుడిని మీరు నాకు ప్రసాదించే యజ్ఞాన్ని మీరు చేస్తే మీకు నేను 10,000 ఆవులు కానీ లేదా మీరు ఏది కోరినా అది ఇస్తాను అని అంటాడు. ఉపయాజుడు ఏంటంటే ప్రశాంతంగా సమాధానం ఇస్తాడు: రాజా, నన్ను క్షమించండి, అటువంటి యజ్ఞం నిర్వహించే శక్తి మాత్రం నాకు లేదు అని చెప్పేసి. ఆయన మన ద్రుపదుడు నమ్మడు అన్నట్టు. నమ్మకుండా అతడు ఏం చేస్తాడంటే 1 సంవత్సరం పాటు అదే ఆశ్రమంలో ఉండి ఉపయాజుడిని నిష్ఠగా సేవిస్తూనే ఉంటాడు. ఎందుకంటే అతని సంకల్పం గట్టి, తనకు కావాలి అని చెప్పేసి అలాంటి సంతానం.
ఇంకా యాజుడు అంటే తర్వాత ఏమవుతుందంటే ఇంకా ఒకరోజు ఉపయాజుడు ద్రుపదుడితో ఇలా అంటాడు అన్నట్టు, మా అన్న యాజుడు ఒకసారి నేలపై పడిన పండును పరిశుద్ధత గురించి ఆలోచించకుండా తిన్నాడు. పరిశుద్ధతను ఒక విషయంలో పట్టించుకొని వాడు ఇతర విషయాల్లో కూడా అలాగే ప్రవర్తిస్తాడు. సో గురువుతో ఉన్నప్పుడు కూడా అతడు ఇతరులు తినుబండార అవశేషాలను తినేవాడు, అంటే వేరే వాళ్ళ తిన్న తర్వాత అవి తినేవాడు. అతడికి భౌతిక ఫలాలపై ఆసక్తి ఎక్కువ. ఇప్పుడు యూజువల్గా మహర్షులు వీళ్ళందరూ ఏంటండి అన్ని వదిలేస్తారు కదా, మీరు వాళ్ళకు ఆస్తి అలాంటి ఆశ చూపిస్తే వాళ్ళు లొంగరు అన్నట్టు, దాన్ని భౌతిక ఫలాలు అంటారు కదా. సో బట్ మా అన్నకు అది భౌతిక ఫలాలపై ఆసక్తి ఎక్కువ కాబట్టి నువ్వు అతన్ని ఆశ్రయించు అని చెప్తాడు. యాజుడిపై పెద్ద అభిప్రాయం ఉండదు, కానీ ద్రుపదుడు ఏం చేస్తాడంటే ఉపయాజుడి మాటను గౌరవించి యాజుడిని దర్శించి వినయంగా పూజ చేసి తన కోరికను వివరిస్తాడు. అప్పుడు యాజుడు ఆనందంగా అంగీకరిస్తాడు. యజ్ఞం చాలా కఠినమైనది, చాలా కఠినమైనది. అందుకే తన తమ్ముడు ఉపయాజుడి సహాయాన్ని కూడా కోరుతాడు. ద్రుపదుడిని అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పి యజ్ఞం తప్పకుండా ఫలిస్తుందని భరోసా ఇస్తాడు. అగ్నిలో నుంచి అంటే అలా యజ్ఞం ప్రారంభమవుతుంది. అండ్ పవిత్ర మంత్రోచ్చారణల మధ్య అగ్నిలో ఆహుతులు సమర్పిస్తారు. చివరి ఆహుతి అనంతరం యాజుడు ఏం చేస్తాడంటే రాణిని పిలుస్తాడు. ఓ రాణి, ముందుకు రండి, మీకు కుమారుడు మరియు కుమార్తె ప్రసాదించబడ్డారు అని. రాణి ఏం చేస్తుంది, వినయంగా ఇలా చెప్తుంది, నా నోరు సుగంధ ద్రవ్యాలతో నిండి ఉంది, ఇంకా శుద్ధి కాలేదు, కొద్దిసేపు అయిన తర్వాత వస్తాను అని చెప్తుంది. ఇప్పుడు యాజుడు ఏమంటాడంటే ఇలా అంటాడు, ఈ యజ్ఞఫలం వెంటనే ప్రాప్తించాలి, మంత్రాల ద్వారా ఆహుతులు ఇప్పటికే పవిత్రమయ్యాయి అని చెప్తూ ఆహుతిని అగ్నిలో పోస్తాడు. అదే క్షణంలో అగ్నిలో నుంచి ఒక ప్రకాశవంతమైన బాలుడు వెలుస్తాడు. అతడు దేవతల దగదగా మెరిసిపోతున్నాడంట. అలా కనిపిస్తాడు. అండ్ చక్కగా పాంచాల రాజు ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉల్లాసంగా కేకలు వేస్తారు. అండ్ ఆకాశం నుంచి అప్పుడు ఒక దివ్యస్వరం వినిపించిందట. ఏమంటే ఈ బాలుడు ద్రోణుడిని సంహరించడానికి, ద్రుపదుడి దుఃఖాన్ని తొలగించడానికి జన్మించాడు అని. ఆ తర్వాత అగ్నిలో నుంచి మరొక అందమైన బాలిక వెలిసింది. ఆమె శరీరం నీలకాంతితో, ముడతలైన నల్లని జుట్టుతో, అపూర్వమైన సౌందర్యంతో ఉందిట. ఆమె శరీరం నుంచి నీలకమలాల సువాసన అన్ని దిక్కులకు వ్యాపించింది. అప్పుడు ఆకాశవాణి మళ్ళీ ఇలా ప్రకటిస్తుంది, ఈ బాలిక అనేక దుష్టరాజుల వినాశనానికి కారణమవుతుంది. భూమి మీద భారాన్ని తొలగించే దివ్య కార్యం అనేది ఈమె ద్వారా జరుగుతుంది అని చెప్పేసి. ఈ మాటలు విని పాంచాల ప్రజలు ఇంకా సంతోషంతో ఉప్పొంగిపోతారు. రాణి తన పిల్లలను తన సంతానంగా స్వీకరించి మహర్షులతో నామకరణం చేయిస్తారు. మొదట పుట్టిన బాలుడికి దృష్టద్యుమ్నుడని, ఆ తర్వాత పుట్టిన బాలికకు ద్రౌపది అని నామకరణం చేస్తారండి. అయితే ఇంకా కాలక్రమంలో ద్రోణాచార్యుడు దృష్టద్యుమ్నుడిని తన శిష్యుడిగా స్వీకరించాడు. ద్రోణుడికి తెలుసు ఖచ్చితంగా తన మరణానికి కారణమయ్యేవాడు అని తెలిసినా ద్రోణుడు తన గురు ధర్మాన్ని విడిచిపెట్టలేదండి. యుద్ధ విద్యలు అన్ని రహస్యాలను అతడికి పూర్తిగా బోధిస్తాడు. ద్రౌపది కథ విన్న తర్వాత పాండవుల మనసులు ద్రౌపది యొక్క అద్భుతమైన జన్మ గురించి అంటే విన్న తర్వాత, తన కథను విన్న తర్వాత పాండవులు చాలా ఆశ్చర్యపోతారు. అండ్ అదే సమయంలో ముందే మాట ఇచ్చినట్లు మహర్షి వ్యాసుడు పాండవులను దర్శించడానికి అక్కడికి వస్తారు. ఇంకా కుంతీదేవి పాండవులు ఆయన చాలా భక్తితో పూజిస్తారండి అక్కడ. వ్యాసుడు అనేక ధర్మ విషయాలు చెప్పడంతో పాటు ద్రౌపది యొక్క దివ్య చరిత్రను కూడా వివరిస్తాడు. అంటే వీళ్ళకు తెలుసు కదా అప్పటి వరకు ద్రౌపది తను అగ్ని నుంచి వచ్చిందని, ఇంకా మిగతా కథ తెలియదు కదా. సో మళ్ళీ ద్రౌపది విషయం వ్యాసుడు తీసుకొచ్చే వరకు వాళ్ళకి ఇంకొంచెం ఆసక్తి పెరుగుతుంది అన్నట్టు. అండ్ ఆసక్తి కూడా పెరుగుతుంది. సో మిగిలిన కథను అంటే ఇంకా ద్రౌపది గురించి ఏమి చెప్పాడనే మిగిలిన కథను మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందామండి. అప్పటి వరకు గతంలోని ఈ కథలు మీ ముందున్న మార్గానికి మార్గదర్శకంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మన ప్రాచీన కథల పాడ్కాస్ట్, వి పాడ్కాస్ట్. ప్రాచీన కథలు కొత్త జీవం పొందే స్థానం అని చెప్తాను. ఈ ఎపిసోడ్ ప్లీజ్ మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అభిప్రాయాలు, ఆలోచనలు కింది కామెంట్స్ రూపంలో తప్పకుండా పెట్టండి. మీ మద్దతే ఈ అమూల్యమైన కథలను జీవంతో ఉంచుతోందని మాత్రం మర్చిపోకండి. ఓం నమః శివాయ.